సో ఇప్పుడే తెలంగాణలో రైతులకు అదిరిపోయే శుభవార్త. సో తెలంగాణ రైతులకు పంట నష్టపరిహారం డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి. ఈసీ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది. రైతులకు మొదటి విడత సాయానికి సర్కార్ అయితే సాయం. ముఖ్యంగా 15.81 కోట్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయించారు. 15,814 ఎకరాల్లో పంట నష్టం అయితే జరిగిందనమాట. గత నెల వడగండ్లు, అకాల వర్షాలతో జరిగిన నష్టానికి రైతులకు పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ అనుమతి అయితే ఇచ్చినట్లు వ్యవసాయ శాఖ మంత్రి అయితే తెలిపారు. దీంతో చెల్లింపుల ప్రక్రియ అయితే జరగబోతుందని అధికారులు అయితే తెలిపారనమాట. మార్చిలో వడగండ్లు, అకాల వర్షాలకు 15,814 ఎకరాల పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ అయితే నిర్ధారించిన సంగతి అందరికీ తెలిసిందే. మొత్తం మీద 10 జిల్లాల్లో పంటలకు నష్టం వాడినట్లు వ్యవసాయ శాఖ పేర్కొంది. 15,246 మంది రైతులకు చెందిన వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. వారందరికీ ఎకరాకు 10,000 చొప్పున అయితే మొత్తం 15.81 కోట్ల పరిహారం అందజేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిందనమాట. గత ప్రభుత్వ హయాంలో గత ఏడాది ఒకసారి తీవ్రమైన వర్షాలతో పంట నష్టం జరిగినప్పుడు అయితే వారైతే 10,000 చొప్పున అయితే ఇస్తామని చెప్పి చాలామందికి అయితే ఇవ్వలేదన్నమాట. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే 10,000 ఒక్కొక్క ఎకరానికి 10,000 చొప్పున అయితే ఇస్తుంది. సో తొందరలోనే వారి ఖాతాలోకి అయితే డబ్బులు అయితే జమ అవుతాయి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో